దేవునికి స్తోత్రం. ఏదైనా కల్వరి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధ వాగ్దానం. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. ఎబ్రిలికి రాసిన పత్రిక 10:20. ప్రియా కల్వరి పరిశుద్ధుడైన దేవదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? అందరూ దేవాదేవుడికి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నారా? దేవాదేవుడిని స్తుతించి మయంపరిచి ఘనపరిచి ప్రార్థించండి. తప్పగా ఆ మహాప్రియ ప్రభువు మీ కష్టాలన్నీ తీర్చి మీ సమస్యలన్నీ పరిష్కరించి మీకు శాంతిని సమాధానం నెమ్మది ఇవ్వగల మహాగణుడు మహోన్నతుడు ఆయనే. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. శ్రమలు సంభవించినప్పుడు, ఇబ్బందులు ఇక్కట్లు కొలుములో మీరున్నప్పుడు మీ హృదయాలు ప్రభు తట్టెత్తి మనసు విప్పి కన్నీరు విస్తూ దేవునికి ప్రార్థించండి. యేసుక్రీస్తు ప్రభువారికి తన విలువైన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించిన మహాప్రియ ప్రభు ఆయన మన కొరకు మహాయజ్ఞం చేశాడు. గొప్ప దేవుడు మనందరి కొరకు ఆయన ఎంతో శ్రమించారు. నేడు మనందరికీ జయము విజయము ఆనందం ఆదరణ ఇవ్వాలని, మనందరినీ బలపరచాలని, మనందరి కన్నీటి బాష్పలను తుడాలని ఆ సర్వప్రియ జగత్రక్షుడు ఎంతో ప్రియుల ఆశ కలిగి ఉన్నారు. దేవదేవుని బిడ్డలారా, జీవము గల దేవుడు మనకున్నారు. సర్వాధికారి అయిన దేవుడు మనకున్నారు. మనం అనామకులం కాదు, అనాకారులం కాదు. ఎందుకంటే సర్వ జగత్రక్షుడు సర్వసృష్టికర్త అనే దేవుడు మన దేవుడై ఉండగా మనకు భయం ఎందుకు, దిగులెందుకు, ఆందోళన ఎందుకు, కలవరపాటు ఎందుకు, చింత ఎందుకు? మన దేవుడు అన్ని విధాల అద్భుతములు చేయగల గొప్ప దేవుడినే మనం కలిగి ఉన్నాము గనక ఆ గొప్ప దేవుడి యొక్క మహాఘనమైన నామను బట్టి ఆయన రక్తాన్ని ఎడతెరిపి లేకుండా స్మరణ చేద్దాం. ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు మనకు ఆ దేవదేవుడు ధైర్యమును కలిగించున్నాడు. ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో సంవత్సరం ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు రక్తం తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడవాడు. అయితే క్రీస్తు రక్తం చిందించడం వలన క్రీస్తునందు విశ్వాసముంచే వారికి గొప్ప భాగ్యం లభించిందని, అదేమనగా దేవుడు విశ్వాసులందరినీ యాజకులుగా చేశాడు. ఈరోజు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం, పరిశుద్ధ రక్తం, ఈ అమూల్యమైన రక్తం చేత మనకి ఎంతో జయవిజయాలు కలగలుగుతున్నాయి. ఎన్నో అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాయి. పరలోక వైపు నిన్ను నడిపించేది, పరలోక రాజ్య వారసునిగా చేసేది, పరలోక పౌరునిగా చేసేది యేసు రక్తమే. యేసు రక్తమే పరలోక రాజ్య వ్యాప్తిలో మనం నిలిపేది. యేసుక్రీస్తు రక్తము చేత మాత్రమే పరలోక రాజ్య సంబంధికులు అవ్వగలదు. దేవుని బిడ్డలారా, పరలోకపు గవిని యొద్దకు నిన్ను నన్ను తీసుకుని వెళ్ళేది ప్రియులారా యేసు రక్తమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకం ద్వారా మనము యేసు రక్తంలో చేరగలదు. పరలోకం వెళ్ళాలంటే యేసు రక్తం కావాలి. యేసు రక్తం ప్రతి పాపంలో మనల్ని పవిత్రపరచును గనక యేసు రక్తం చేత మనం జయం పొందుతాం. పరలోక గవిని యొద్దకు నిన్ను తీసుకుని వెళ్ళే పాతాలను పోకుండా తప్పించి తండ్రి యొద్దకు చేర్చగలిగినది సర్వోన్నతుడైన సమర్థుడైన శక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఘనమైన రక్తమని ఇప్పుడే ప్రతి విశ్వాసి తికరణ శుద్ధిగా గుర్తించాలి. దేవుని బిడ్డలారా, మనము గుర్తిందాం, గ్రహిందాం. యేసు రక్తం జయం. ప్రభు యేసు రక్తమే జయం. యేసు రక్తం చేత విజయవంతమైన ఆత్మకార్యములు జరిగిస్తున్నాయి. పాపములను నుండి మళ్ళీ విడిపించేది యేసు రక్తం చేతమే. మునుపు దూరస్థులమైన మనం ఇప్పుడు నేడు సమీపస్థులుగా ఉన్నామంటే అది యేసుక్రీస్తు రక్తం చేత మాత్రమే. సర్వోన్నతమైన దేవుని బిడ్డలారా, సిలువలో నీ కొరకు నా కొరకు చిందించిన క్రీస్తు రక్తం యొక్క విలువ, ఆ ప్రభావం మరి ప్రాముఖ్యతను నేడే మనం గ్రహించి క్రీస్తుకు విధేయుడిగా ఉందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుకి విధేయుడు అవుదాం. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహాకృప మనం పొందుకోవడానికి ఇప్పుడే మనస్ఫూర్తిగా ఆయన స్తుతించి మహింపరిచి ఘనపరిచి ఆరాధిద్దాం. ఆ పరిశుద్ధ దేవుని యొక్క కృప మీతో నాతో నిల్చునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన కలవరి పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. కలవరి సర్వాధికారి మీకు స్తోత్రాలు. కలవరి కృపామయడానికి స్తోత్రాలు. కలవరి దయాదాక్షిణ్య పురుడా మీకు స్తోత్రాలు. దయచేసి నీ కుమారుడు యేసు రక్తము చేత మమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధ స్థలంలో ప్రవేశానికి నాయన మా గుండెల నిండా ధైర్యం దయచేసి మీ పరిశుద్ధాత్మకి బిడ్డలు దయచేయండి. అందరిని ఆదరించండి, అందరి సమస్యలు పరిష్కరించండి, అందరికీ నెమ్మది దయచేయండి. ఈ దినమున ప్రభు ఈ వాగ్దానం కిందకు వచ్చిన ప్రతి బిడ్డని, ఈ శిలువ రక్తం కిందకు వచ్చిన ప్రతి బిడ్డని మీరు అభిషేకించి అందరి జీవితంలో దేదీపన గొప్ప
కార్యం జరిగించమని అడుగుచున్నాను. సిలువదారి కలవరదారి గొర్రెపిల్ల మీ కృప మీ కృప మీ కృప బిడ్డకి దయచేసి పరిశుద్ధాత్మ మేలుతో నింపమని నా ప్రభును రక్షకుడని యేసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.